బెంగాల్లో మాత్రం శ్రీరామనవమి వేడుకలపై కొత్త వివాదం రాజుకుంది. కావాలనే మమతా సర్కార్ వేడుకలపై ఆంక్షలు విధించిందని బీజేపీ ఆందోళనలు చేపట్టింది. అయితే శ్రీరాముడు దుర్గామాత భక్తుడని, దుర్గా నవరాత్రుల్లానే రామనవమిని కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు మమత. శ్రీరామనవమి వేడుకలకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల వేళ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శ్రీరామనవమి వేడుకల వేళ బీజేపీ రాష్ట్రంలో అశాంతిని, అలజడిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. కోల్కతాలో శ్రీరామనవమి వేడుకలపై పలు ఆంక్షలు విధించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శోభాయాత్ర చేపడతామని బెంగాల్ బీజేపీ ప్రకటించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని, రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి ఆంక్షలు విధించని దీదీ సర్కార్ శ్రీరామనవమి వేడుకలకు మాత్రం అడ్డు తగులుతోందని కేంద్ర మంత్రి, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖాంత మజుందార్ ఆరోపించారు. ఢిల్లీలో బంగ్లా భవన్ ఎదుట ఆందోళన చేశారు. బెంగాల్లో హిందువుల హక్కులకు భంగం కలుగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బెంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందని, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో సుప్రీంకోర్టు మమతా సర్కారుకు చీవాట్లు కూడా పెట్టిందన్నారు సుఖాంత్ మజుందార్. మమత తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారాయన. తాను శ్రీరామనవమి వేడుకలకు వ్యతిరేకం కాదన్నారు మమత. దుర్గా నవరాత్రి వేడుకలలాగే శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎవరూ కూడా అల్లర్లకు పాల్పడవద్దని సూచించారు. రావణ సంహారం ముందు శ్రీరాముడు దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నాడని అన్నారు. శ్రీరామనవమి వేడుకలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, సిపిఎం నేతలు ఏకమయ్యారని ఆరోపించారు. మరోవైపు హౌరాలో శ్రీరామనవమి వేడుకలకు కోల్కతా హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శోభాయాత్రలో పాల్గొనేవాళ్లు ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు చూపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేతలు కూడా ఐడీ కార్డులు చూపించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు షరతులపై హిందూ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. హౌరాలో శోభాయాత్రకు వీహెచ్పీ, హిందూ వాహిని సంస్థలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. 4,000 మంది ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ర్యాలీ తీస్తామని ప్రకటించాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా గతేడాది భారీగా అల్లర్లు చెలరేగాయి. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.